ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. భారీ ఆందోళనకు దిగింది బీజేపీ శ్రేణులతో. బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. లావణ్య, ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, రెండు పార్టీ మధ్యలో పోటాపోటీ నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తా ఉన్నారు. సీఎం కేజ్రీవాల్ వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఇటు బీజేపీ కార్యకర్తలు ఇటు పెద్ద ఎత్తున ఇటు డిమాండ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఢిల్లీలో పలు సెంటర్లలో కావచ్చు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈడీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి సీఎం కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోపక్క నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన తెలియజేస్తుంది. ఈ యొక్క ఈడీ లిక్కర్ స్కామ్ ఉందో ఇందులో బీజేపీ కావాలనే ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. ఇందులో పంచకట్టి కూడా ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కావచ్చు, వాళ్ళు ధర్నాకు పిలుపునివ్వారు. ఈ పిలుపునివ్వడంతో మొత్తానికైతే ఢిల్లీలో యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర కావచ్చు, అదేవిధంగా కేజ్రీవాల్ నివాసం వద్ద కావచ్చు 144 సెక్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పోటాపోటీగా నిరసనలు జరుగుతాయని, ముఖ్యంగా ఈ రోజు అయితే సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ఢిల్లీలో భారీ ఆందోళన అయితే బీజేపీ కొనసాగిస్తా ఉంది. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. అయినప్పటికీ భారీ ఎత్తున మోహరించినటువంటి ఈ యొక్క ఆందోళన కారణను అడ్డగిస్తా ఉన్నాడు పోలీసు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు, 144 సెక్షన్ ఉంది. సో ఇక్కడ ధర్నాలకు ఇక్కడ అనుమతి లేదు అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ కనిపిస్తా ఉంది. మొత్తానికి సిచ్యువేషన్ అయితే ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. లావణ్య, అయితే రాజు, ఎప్పటి వరకు ఈ ధర్నా కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? ప్రస్తుతం అయితే ఈ ధర్నాలు ఇంకా ఎంతసేపు కొనసాగుతాయని చెప్పలేము. పోలీసులు అయితే చెప్తా ఉన్నారు ఎట్లాంటి ధర్నాలకైతే అనుమతి లేదు అని చెప్తా ఉన్నారు. కానీ ఎత్తున మోహరించినటువంటి భారీగా వస్తా ఉన్నటువంటి కార్యకర్తలను వీళ్ళు అదుపు చేయలేకపోతున్నారు. బీజేపీ ఒకటే చెప్తా ఉన్నారు, బీజేపీ నేతలు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు. ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం కేజ్రీవాల్ ఖచ్చితంగా ఆయన జైల్లో ఉన్నారు. ప్రస్తుతము ఇక్కడ పరిపాలన కొనసాగాలంటే ఖచ్చితంగా ఆయన తన సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలి అనే ఏకైక డిమాండ్ తో బీజేపీ అయితే ఈ యొక్క ఆందోళన జరిగింది. మరోవైపు ఆమ్ ఆద్మీ కార్యకర్తలు కూడా రోడ్డుపైకి వచ్చి వాళ్ళు ఇటు బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు నిరసనలు తెలియజేస్తా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికి ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు అయితే సర్వశక్తులు ఉపయోగిస్తా ఉన్నారు. ఇటు వాటర్ కెనాన్లు కావచ్చు, అదేవిధంగా ఇవన్నిటిని కూడా సిద్ధం చేసుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ యొక్క ఆందోళనలు ఇంకా ఎంతసేపు కొనసాగుతాయని ఇంకా ఇప్పుడే చెప్పలేము. వీటన్నిటినైతే అడ్డుకునేందుకైతే పోలీసులు ఇప్పటికే వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నారు. చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అయితే ఒక ఉద్రిక్తంగా ఉంది అని చెప్పి ఇక్కడ కనిపిస్తా ఉంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ రాజు. पुलिस हमें कहाँ ले जा रही है हमें नहीं पता, लेकिन अरविंद केजरीवाल का इस्तीफा लेके रहेंगे।